తెలుగుదేశం కూటమిని అఖండ మెజారిటీతో గెలిపిస్తాం. అనంతపురం జనసేన అధ్యక్షుడు టిఎస్ వరుణ్ అనంతపురం జూనియర్ కాలేజీ ఎన్టీఆర్ సర్కిల్ నుండి రుద్రంపేట బైపాస్ రాయల్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాయల్ ఫంక్షన్ హాల్ నందు మహాకూటమి ఆత్మీయ సమావేశంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, జనసేన నాయకులు టిఎస్ వరుణ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్క కూటమి కార్యకర్తలు తెలుగుదేశం కూటమి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. కొద్ది సైడ్ రండి. రైట్ రైట్ వరుణ్ గారి నేతృత్వంలో ఈరోజు అనంతపురం జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్గా రాయల్ ఫంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి సంపూర్ణ మద్దతు చెప్పడం కోసం ఆశీర్వాదం కోసం రాజకీయ వరుణ్ గారికి నాయకులు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు జెండాల్ని సింగిల్ జెండాగా మార్చి ఒక అజెండాతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎన్నికల రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన సరే దండోపదనాలను ప్రజలు వచ్చేసి ప్రత్యేకంగా మహిళలు యువకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొనే వాళ్ళకి సంపూర్ణ మద్దతు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థి నిలబోతున్న విషయాన్ని తప్పకుండా మా యొక్క ఉమ్మడి ఒక ఆచరణతో ఉమ్మడి మేనిఫెస్టో తోటి రాష్ట్రంలో బట్టి అదే సంక్షేమ పథకాలు ఆగిపోయాయి కాబట్టి తిరిగి వాటిని కొనసాగించే దిశగా, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయి రోజు భారతదేశంలోనే రాష్ట్రం అత్యధిక అభివృద్ధి స్థాయికి పెట్టి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు నారా చంద్రబాబు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సంపూర్ణ మద్దతు అందరూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమందరూ కూడా ఈరోజు సంపూర్ణంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. నారా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, యువత భవిష్యత్తు బాగుంటుంది లక్ష్యంతో ధన్యవాదాలండి. ఈరోజు అనంతపురం అర్బన్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈరోజు ఇక్కడ రాయల్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాం. 50 డివిజన్లో సైనికులు అందరూ ఈరోజు రావడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు భారీ బైక్ ర్యాలీ కూడా మన జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడ రాయల్ ఫంక్షన్ హాల్ వరకు చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఎంపీ క్యాండిడేట్, ఈ ఉమ్మడి కూటమి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మా అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి వీళ్ళకి సంపూర్ణ మద్దతుగా 50 డివిజన్లు 4 పంచాయతీలు అందరూ వచ్చి ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో, ఎప్పుడు చూడని మెజారిటీతో ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారని జనసేన పార్టీ తరపు నుంచి పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని చెప్పి అందరికి తెలియజేస్తుంది. ఇండియా కూటమిలో భాగంగా జనసేన ఆత్మీయ సమావేశానికి ఇంత ఘన స్వాగతం పలికిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి, అలాగే జనసేన ప్రతి కార్యకర్తని శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంత ఘన స్వాగతం అనంతపురం
భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. అలాగే అనంతపురం పార్లమెంట్ భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మా నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన తెగువ మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోలేనిది. అలాగే ఇక్కడ జిల్లాలో ఈ జనసేన ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతాయో, ఎప్పుడెప్పుడు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారా అని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఈ అవకాశం కల్పించిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్? భారీ స్పందన కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఎప్పుడెప్పుడు మార్చి 13వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అయితేమి, జనసేన కార్యకర్తలు అయితేమి, బీజేపీ కార్యకర్తలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.